Welcome students and my dear parents. JW 2025 Maths chapter wise weightage అక్యురేట్గా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకొని ఏ చాప్టర్ నుంచి యూనిట్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఏ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్ అనాలిసిస్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు 2 PDFs ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చి మనకు ప్రతి ఇయర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది చాప్టర్ వైజ్గా అనేది ఇండివిజువల్ యూనిట్ నుంచి. అండ్ సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్, మనకు అండ్ యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ప్రతి చాప్టర్ నుంచి అండ్ ఎన్ని మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది, మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏ చాప్టర్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి, ఏవి టైం లేకపోయినా వదిలేయచ్చు అనే చాప్టర్స్ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నవి మ్యాథ్స్ సంబంధించి ఇండివిజువల్ యూనిట్ వైజ్గా చాప్టర్స్. ఇక్కడ స్పెసిఫిక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 3 డైమెన్షనల్ జామెట్రీ మనకు 2024లో 44 క్వశ్చన్స్ వచ్చాయి, 2023లో 72 క్వశ్చన్స్, సో 2022లో 46, 21లో 54 క్వశ్చన్స్, 2019లో 31 క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం మెయిన్గా కోవిడ్ తర్వాత వచ్చిన పేపర్స్ ఫోకస్ బేస్ చేసుకుంటే అక్కడ నుంచే మనకు ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ క్లియర్ కట్గా అదే అనాలిసిస్ ప్రకారం మనకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 2023, 2024 బేస్ చేసుకొని యావరేజ్ కనుక చూసుకుంటే క్వశ్చన్స్ ఇక్కడ యావరేజ్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ యావరేజ్ బేస్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూడండి. లేదంటే మీరు ఓవరాల్గా అన్ని పేపర్స్ టోటల్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ చూసుకున్నా కూడా హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ మనకు 3 డైమెన్షనల్ జామెట్రీ. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్, వెక్టర్ ఆల్జీబ్రా, బైనామియల్ థియరం, ఫంక్షన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, పర్ముటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, మ్యాట్రిసెస్, స్ట్రెయిట్ లైన్స్. మనకు ఓవరాల్గా 30 చాప్టర్స్ సంబంధించి మీకు క్లియర్గా ఇక్కడ నేను చూపించబోతున్నాను. 30 చాప్టర్స్ సంబంధించి ఒకసారి నోట్ చేసుకోండి. ఇందులో మనకు మెయిన్గా 2024లో 10 షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, 2023లో కూడా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 10 షిఫ్ట్స్ కూడా మనకు జనవరి సెషన్ 1 ఎగ్జామినేషన్, ఏప్రిల్ అటెంప్ట్లో సెషన్ 2 ఎగ్జామినేషన్, అంటే జనవరిలో 10 షిఫ్ట్స్ ఎగ్జామ్స్, ఏప్రిల్లో 10 షిఫ్ట్స్, ఓవరాల్గా 20 షిఫ్ట్లలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 20 షిఫ్ట్లు బేస్ చేసుకొని 20 షిఫ్ట్లలో ఓవరాల్గా వచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 11 చాప్టర్స్ నోట్ చేసుకున్నారు కదా, రిమైనింగ్ మనకు 30 చాప్టర్స్ సంబంధించి క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒకసారి 1 by 1 నోట్ చేసుకోండి. మీకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మెంటర్షిప్ జాయిన్ అయిన టైం నుంచి మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి 2025 అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. మీరు జేఈ మెయిన్స్తో పాటు జోసా సీసాబ్ కౌన్సిలింగ్ అయిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే ఓవరాల్గా ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఇలా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు ఏవైతే ఉన్నాయో మణిపాల్, బిట్స్ ఫిలాని, అలాగే జేఈ మెయిన్ స్కోర్తో పాటు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మెంటర్షిప్ తీసుకుంటే మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో మెయిన్ స్కోర్తో జాయిన్ అయ్యే స్కోప్ ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి చాప్టర్ సంబంధించి నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పీడిఎఫ్కి వెళ్దాం. సో కంప్లీట్గా 30 చాప్టర్స్ సంబంధించి మనకి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటి, 3 డైమెన్షనల్ జామెట్రీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, వెక్టర్ ఆల్జీబ్రా, బైనామియల్ థియరం, ఫంక్షన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ 2024 అండ్ 2023 యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ మీకు థర్డ్ రోలో యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఓవరాల్గా 24లో జరిగిన జనవరి అండ్ ఏప్రిల్ షిఫ్ట్లు 20 షిఫ్ట్స్, అండ్ ఇక్కడ 20 షిఫ్ట్స్ సంబంధించి చూసుకుంటే యావరేజ్గా మనకు తీసుకుంటే 58 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 41 క్వశ్చన్స్ ఎలా తీసుకున్నా 3 డైమెన్షనల్ జామెట్రీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది.
సో ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే మినిమం టు మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 2.2 టు 2.9. ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2.22 అంటే వస్తే 2 క్వశ్చన్స్ రావాలి, లేదంటే 1 క్వశ్చన్ కానీ 2.2 అనుకోవచ్చు. మనకి ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్, ఫోర్త్, ఇలా షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ జరుగుతున్న టైంలో 2.2 అంటే ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి 2 క్వశ్చన్స్ రావచ్చు, సెకండ్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్కి 3 క్వశ్చన్స్ రావచ్చు, థర్డ్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్కి 1 క్వశ్చన్, ఫోర్త్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్కి మళ్ళీ 3 క్వశ్చన్స్, ఇలా వస్తుంది. కాబట్టి మినిమం టు మ్యాక్సిమం మీకు 2 క్వశ్చన్స్ టు 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 1.8 to 2 అంటే మీరు 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 క్వశ్చన్స్, 1 to 2 క్వశ్చన్స్, 1.5 1 to 2 క్వశ్చన్స్. ఇక్కడ ఇంకా 1.7 అంటే ఆల్మోస్ట్ మీరు 2 కంటే బిలోనే, అంటే హైయెస్ట్ నెంబర్ మీకు ఇందులో 2 క్వశ్చన్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 3 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి రావు. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది చాప్టర్స్ ఏంటి, ఒక షిఫ్ట్లో కనుక చూసుకుంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, ఎగ్జాంపుల్గా మనకు 10 షిఫ్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 3 డైమెన్షనల్ జామెట్రీ అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మీరు ఎగ్జామ్ రాసే షిఫ్ట్లో మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్స్ ఇవి. మినిమం అయితే మీకు 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంకా బిలో యావరేజ్గా తీసుకుంటే బిలో 2 మ్యాక్సిమమ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్స్ నుంచి రావు. సో ఇలా ఇంకా 0.8 to 1 అంటే మీకు 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్స్ ఇవి. కన్ఫర్మ్గా మీకు ఆ షిఫ్ట్లో 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా 1.05 to 1.25 అంటే ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ షిఫ్ట్లో. అంతకంటే ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అంటే 2 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేని చాప్టర్స్ ఇవి. సో ఇక్కడ బిగినింగ్లో మీకు చూపిస్తున్న ఫస్ట్ 7 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలిగితే మీ చేతిలో సేఫ్ స్కోర్ రావడానికి కావాల్సిన మార్క్స్ ఉంటాయి. 3 డైమెన్షనల్ జామెట్రీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, వెక్టర్ ఆల్జీబ్రా, బైనామియల్ థియరం, ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మినిమం టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో మార్క్స్ మీకు మినిమం 8 to 11 అంటే 11.6 అంటే మళ్ళీ 12 కదా మార్క్స్ మనకు 11.6 అనుకోవద్దు. మీకు చెప్పాను కదా ఒక క్వశ్చన్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ రావచ్చు, ఇంకో దాంట్లో 3 రావచ్చు. మనం ఇప్పుడు యావరేజ్ చేస్తే ఏమవుతుంది, 2.5 అవుతుంది. 2.5 into 4 చేస్తే మనకు 10 మార్క్స్ వస్తాయి. మరి మనకు 10 మార్క్స్ ఉండవు కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు మినిమం 8 మార్క్స్ కన్ఫర్మ్, అంటే 2 క్వశ్చన్స్ కాబట్టి 8 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయి. మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ కాబట్టి 12 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్ ఇది. ఇక్కడ కూడా సేమ్ మీకు 8 to 12 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం మీకు 4 to 8 మార్క్స్, 4 to 8 మార్క్స్, 4 to 8 మార్క్స్. ఇంక ఇక్కడ నుంచి బిలో 7 అనే ఉంది కాబట్టి మీకు ఇక్కడ 7 వరకు, అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు ఇంకా మీకు 1 to 2 క్వశ్చన్స్ వస్తే కనుక మీకు 8 మార్క్స్ వరకు ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంక మీకు 2 క్వశ్చన్స్ అనేవి రేర్గా కొన్ని షిఫ్ట్లోనే వస్తాయి. ఇప్పుడు 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాస్తే ఒక 2 షిఫ్ట్లలో మాత్రమే 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 2 or 3 షిఫ్ట్లలో, మిగిలిన 7 షిఫ్ట్లలో ఓన్లీ 1 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలా చూసినా మీకు ఫస్ట్ 7 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పర్ఫెక్ట్గా రాసుకుంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫర్మ్గా మీకు సేఫెస్ట్ స్కోర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు చాలామంది చెప్తారు కన్ఫర్మ్గా 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్, 12 మార్క్స్, 15 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ అలా రావు. మనకు జేఈ ప్యాటర్న్లో ఈ ఇయర్ కనుక చూసుకుంటే ఇంకా మనకేం చేశారు, మిగిలిన యావరేజ్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఆల్రెడీ మనకు న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయాలి అనేది మనకు లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్యాటర్న్. కానీ ఈ ఇయర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల 10 క్వశ్చన్స్ నుంచి అలా 10 అని ఇవ్వకుండా డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్సే రాయాలి ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం అని చెప్పారు. సో ఇప్పుడు వెయిటేజ్ అనేది మనకు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ రావాలి మ్యాథ్స్ నుంచి కనుక చూసుకుంటే పార్ట్ ఏ 20 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ రావాలి. అండ్ పార్ట్ బిలో ప్రీవియస్గా 5/10 క్వశ్చన్స్ ఇస్తే మనం 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే ఓవరాల్గా 30 క్వశ్చన్స్ వచ్చేవి 2023లో 2024లో. అప్పుడు
ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ చాప్టర్లో తీసుకుంటే 3 క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్, అంటే మనకు 4 మార్క్స్ కన్ఫామ్గా ఈ చాప్టర్ నుంచి వచ్చేది. అప్పుడు ఎన్ని మనకు 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మ్యాథ్స్లో 30 క్వశ్చన్స్ రావు, ఓన్లీ 25 క్వశ్చన్సే కాబట్టి 5 క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ కంపల్సరీగా తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడు వెయిటేజ్ తగ్గించినప్పుడు మనకి ఎక్కడి నుంచి డ్రాప్ చేస్తారంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఉన్న లాస్ట్ చాప్టర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే వెయిటేజ్ డ్రాప్ అవుతుంది. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ నుంచి కన్ఫర్మ్గా మనకు వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీకు బిగినింగ్లో చెప్పిన 7 to 8 చాప్టర్స్ ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కావాలంటే ఫస్ట్ 10 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మిగిలిన చాప్టర్స్కి వెళ్ళండి. సేఫ్ స్కోర్కి వస్తారు. సేఫ్ స్కోర్కి వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.